కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని తిరుమలయపాలెం మండలం బచ్చోడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హత ఉన్నా పేదరికంలో మగ్గుతున్నా తమను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మొదటి జాబితాలో తమ పేర్లు వచ్చాయని, ఇందిరమ్మ కమిటీలు జోక్యం చేసుకున్న తర్వాత అర్హులను పక్కన పెట్టి అనర్హులతో జాబితా తయారు చేశారని చెబుతున్నారు. ప్రభుత్వం తీరు బాగలేదని, పేదలు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బచ్చోడు గ్రామస్తులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ కమిటీల అరాచకం కొనసాగుతుంది. అర్హులైన పేదలకు ఇల్లు ఇస్తామని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇదిగో నా వెనకాల ఉన్నటువంటి గుడిసె ఉంది. ఈ లబ్ధిదారు పేరు మొట్టమొదటి జాబితాలో ఫస్ట్ పేరు పెట్టారు, రాణి ఈమె పేరు. కానీ తీరా ఇందిరమ్మ కమిటీలు తర్వాత ఇందిరమ్మ పాలన పేరుతో సెలక్షన్ పూర్తయ్యే నాటికి ఈమె పేరు తొలగించారు. కారణం తెలియదు. ఇంట్లోకి పాములు వస్తున్నాయి, వర్షాకాలం దగ్గరికి వస్తుంటే బతకలేకపోతున్నాం సార్, ఇబ్బంది పడుతున్నామని చెప్పి రాణి అనేటువంటి లబ్ధిదారు బాధపడుతోంది. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఉన్నాం. ఈ బచ్చోడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ లబ్ధిదారుతో మాట్లాడదాం. అమ్మ, నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, రాలేదా, ఎందుకు, ఏం జరిగింది అసలు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అప్పుడు లీస్ట్ తీశారు సార్, అందులో నా పేరు ఫస్ట్ ఉంది. అయితే అక్కడ పోయి నేను చూసుకుంటే నీకు ఇల్లు వచ్చిందని చెప్పారు సార్. అక్కడ ఇది 3 నెలలు దాటింది సార్. గ్రామ సభ రోజు ఇందిరమ్మ ఇక్కడ ప్రజాపాలన పెట్టారు. ప్రజాపాలన రోజు పోయి చూస్తే నీకు ఇల్లు వచ్చిందని చెప్పిర్రు. సరే వచ్చిందిలే అని మేము ఊకున్నాం. ఇక అయిపోయింది. మొన్న ఇందిరమ్మ ఇండ్లు పంపకం అని వచ్చిర్రు, ఫోటోలు దించుకుర్రు. ఫోటోలు దించుకుంటే మా ఇంటికి వచ్చి ఇక్కడ మా మరిది వాళ్ళని ఫోటో దించుకుర్రు. వాళ్ళు కూడా మా అలాగనే ఊర్రు. మాకు ఈ ఊర్లో ఎకరం భూమి లేదు, ఒక ఇల్లు లేదు, ఏమి లేదు. మేము ఉన్న దాంట్లో గుడి చేసుకొని ఉంటున్నాం, వాళ్ళైనా మేమైనా. మాకెప్పుడు మేము ఏ పాలనలో కూడా ఎక్కడ కూడా మేము ఒక స్కీమ్ పెట్టలేదు, ఇల్లు కట్టుకోలేదు ఇంతవరకు. మేము రెక్కలు కష్టం చేసుకొని బతుకుతాను. ఇంత గుడిసి ఉంది నీకు, చూస్తే ఎవరికైనా ఇల్లు ఇవ్వాలనిపిస్తుంది. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఏం కారణం చెప్తున్నారు? మేము పోయి అడిగితే మేడంని ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ వచ్చినాయి, అయిపోయినాయి. సెక్రటరీ గారిని అడిగిన నేను పోయి, సార్ మరి మా ఇల్లు మీరు చూసిర్రు, సర్వే చేసిర్రు, మా ఇల్లు చూస్తే మరి మీకు మా ఇల్లు ఎందుకు రాలేదు సార్ మాకని అడిగితే అమ్మ నాదేం లేదు, నేను ఇచ్చేది కాదు, మొత్తం ఇందిరమ్మ కమిటీ వాళ్ళదే, మాదేం లేదు, ఒకవేళ నువ్వు వెళ్ళి మేడం అడుగు అన్నాడు. నేను పోయి ఆమెను అడిగితే ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, నీకు 2వ లిస్టులు వస్తుంది, అప్పటిదాకా ఆగు, జనవరిలో వస్తాయి, అప్పటిదాకా ఆగితే ఆగు, లేకుంటలేదు. ఏం జరుగుతుంది మీ ఊర్లో? ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఏమంటున్నారు అసలు? లేని వాళ్ళకి ఏమంటారు సార్? ఇప్పుడు ఉన్నోళ్ళే తీసుకుర్రు. వాళ్ళు ఉన్నోళ్ళు తీసుకుంటే ఇలాంటి లేటు పోవాలి సార్, ఇవ్వాలిగా వాళ్ళకి. ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరికి లేదో వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళు తర్వాత తీసుకోవాలి సార్ 2వ లిస్టులో. అంతే, పేదలు ఉన్నోళ్ళు చూసి ఇవ్వాలి. మాకు కావాల్సింది ఏం జరుగుతుంది? ఉన్నోళ్ళే చూసుకుంటారు సార్, లేని వాళ్ళని వెనకబడేస్తారు. మా పార్టీగా మాది రాజ్యం అని రాజ్యం వెళ్తారు. మా పార్టీ మేము ఈ పార్టీ నెంబర్లం మేము చెప్పిన వాళ్ళకే మీరు ఇవ్వాలి ఇల్లు. 3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, 50 ఇల్లు ఉన్న వాళ్ళకి, ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఇల్లు తీసుకుర్రు. అట్లని మేము గ్రామ పంచాయతీ కాడికి పోయి అరిచినాం సార్. అరిస్తే మీరు ఎందుకు పోయి గ్రామ పంచాయతీలలో ఒళ్ళు చేస్తారు, మీరు ఎందుకు ధర్నాలు పోయి అడిగితే ధర్నా చేసినట్టు అంట. అడగొద్దట వాళ్ళని. మేము ఫస్ట్ ఇక్కడ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు అనుకొని ఫస్ట్ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చినాకనే తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చిర్రు. మిగతా వాళ్ళకి కూడా అసలు మాలాంటి పేదవాళ్ళకి ఎవరికి రాలేదు. ఈ ఊర్లో మొత్తం 7, 8, 10 మంది దాకుర్రు. అసలు వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి దగ్గరకు ఉండేటోళ్ళకే ఇచ్చుకుంది. మా ఆయన అడిగింది సార్. అడిగితే మా పార్టీ వాళ్ళకే మేము ఇచ్చుకుంటాం, మీరేంది అడిగేది, మీకేం హక్కుంది అని అన్నారు. పేదోళ్ళకి ఇస్తారా, పార్టీ వాళ్ళకి ఇస్తారా అని అడగలేదా మరి? అట్లా అంటే మా పార్టీ, మా రాజ్యం, మేమే ఇచ్చుకుంటాం, మీరేంది అడిగింది అని అన్నారు. మాకు 2 చిన్నపిల్లలు సార్, మాకు ఇల్లే లేదు. ఇంకో మా బాబు పాప, మాకు ఇల్లు లేదు. ఎక్స్ సర్పంచ్ని అడిగాను సార్. ఆ సర్పంచ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆయన అంటున్నాడు, నీదే పార్టీ, నువ్వే కండవ కప్పుకున్నావు, నీకెందుకు ఇద్దరు ఇల్లు అని చెప్పేసి మాట్లాడుతుండు. మరి నేను ఏ కండవ కట్టుకున్నానో చెప్పు, మరి నాకెందుకు ఇయ్యో, కనీసం నాకు దానికి ఇల్లు కూడా లేదు, కొంత జాగ అయితే ఉంది, మనం కట్టుకోవడానికి అర్హునే కదా, లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు. మా పార్టీ మా ఇష్టం, మీరేంది అడిగేది అని మాట్లాడుతున్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి, మీ కాన్స్టిట్యున్సీ మంత్రియే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరికి ఇస్తానప్పుడు మరి కండువలు ఏంది, కాంగ్రెస్ ఏంది? ఏదనంటే ఈ రాజకీయం గురించి తీసుకొస్తారు సార్. అసలు వాళ్ళు చెప్పింది కూడా భూమి కొంత జాగా ఉండి అర్హుడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఊర్లోకి వచ్చేసరికినేమో దొంగ రాజకీయం చేస్తారు. ఏదనంటే మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం, తర్వాత ఇంకేమైనా వస్తే అప్పుడు ఇచ్చుకుంటాం అని అంటున్నారు సెకండ్ విడత అని. మరి మేము అడుగుతున్నాం, అదేదో సెకండ్ విడత మీరే తీసుకొని
ఫస్ట్ పెడితే మాకు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మేము కట్టుకుంటాం కదా. లబ్ధిదారు ఇచ్చిన వాళ్ళందరూ నిజంగా అర్హులేనా? అనర్హులు సార్ వాళ్ళు. ఎట్లా ఎవరెవరు ఏమున్నాయి? ఇల్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, చేసేటోళ్ళు జాబులు చేస్తుర్రు, సగం మంది అట్లనే ఉన్నారు. సగం మందికి డాబా ఇండ్లు ఉన్నాయి సార్. మీరు చెప్పండి, మీ ఊర్లో ఇప్పుడు చేసినటువంటి ఇందిరమ్మ కమిటీ ఎంపిక చేసింది కదా, వాళ్ళంతా నిజమైన లబ్ధిదారులేనా లేకపోతే వాళ్ళకి నిజంగా ఏమి లేవా? అందులో చాలా వాళ్ళకి కొందరికి భూములు ఉన్నాయి సార్, కొందరికి లేవు. నిజంగా వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాలంటే అరువులు తక్కువ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ, వాళ్ళ కొంచెం ఎంతో కొంత ప్రాపర్టీ ఉన్నోళ్ళే ఉన్నారు. వాళ్ళని తీసేయాలి అసలు లెక్క ప్రకారం. ఇదేంటంటే మా పార్టీ మా ఇష్టం. మీరు ఏ పార్టీ మీ పార్టీ అనుకో, ఏ గాడిద కొడుకు ఇచ్చి అప్పుడు ఏ గాడిద కొడుకుని అడిగిర్రు? ఆ గాడిద కొడుకుని అడగరా మీరు? మరి ఇక్కడే గొడవ చేస్తారని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దిక్కున్న కాడ చెప్పుకోమన్నది. అది మేము ఎండిఓ గారి కాడికి పోయినాం, ఒక గత వారం అవుతుంది. ఆ సారు చెప్తే ఆ సార్ వచ్చి ఇందిరమ్మ కమిటీకి ఫోన్ చేసిండు మా ముందే. మీరు ఇస్తే అదేదో సెటిల్ చేయండి, లేదంటే రీకౌంటింగ్ పెట్టాల్సి వస్తుంది అన్నాడు. మరి ఆ సార్ ఇంతవరకు ఏం రాలే. ఊళ్ళో ఈ దొరల పెత్తనం, ఈ దొరల కింద ఉన్న తొత్తుల పెత్తనం, ఇందిరమ్మ కమిటీ పెత్తనం, వీళ్ళు దీన్ని అరాచకం చేస్తారు. ఇది ప్రభుత్వానికి చాలా ప్రభుత్వం చెడ్డ పేరు, ప్రభుత్వం పడిపోతుంది కూడా. ఇది వాళ్ళు ఇది ఖచ్చితంగా దీన్ని సెటిల్ చేయాలి. శ్రీనివాసరెడ్డి గారు దీని మీద యాక్షన్ తీసుకొని సెటిల్ చేస్తే తప్ప, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారికి వచ్చేసరికి ఇది చాలా ముప్పు. ప్రభుత్వ పథకాలకు పేదరికమే ప్రధానమైనటువంటి క్రైటీరియాగా ఉండాలి తప్ప పార్టీలు నాయకులు అనేటువంటి లెక్క తీసుకురావద్దని బచ్చోడు సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నారు. మాకు గుడిసెలో నివాసం ఉంటున్నప్పటికీ కూడా అధికారులు ఇప్పటివరకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదంటున్నారు. అనర్హులకు అట్లాగే ఉద్యోగస్తులకు ఆస్తులున్న వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ కమిటీ పేరుతో వాళ్ళు ఇల్లించుకున్నారు తప్ప ఇట్లా గుడిసెల్లో నివసించే వాళ్ళని కూడా మాకు ఇవ్వలేదని కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మంత్రి, కలెక్టర్, మిగతా అధికారులందరూ దృష్టి పెట్టాలని, తక్షణమే ఈ జాబితాను సవరించి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంశీరావు, టీ న్యూస్, ఖమ్మం జిల్లా నుంచి.